శారదా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్. ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్. వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలా మందికి రకరకాలుగా కష్టాలు ఉంటాయి. ఒకరికి చెప్పాలి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, మరొకరికి కుటుంబ పరంగా ఇబ్బందులు, పిల్లల పరంగా, ఇలా రకరకాల సమస్యలతో ఇంట్లో ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి టైంలోనే మనకు ఒక మంచి పరిహారం ఏదైనా, ప్రశాంతమైన జీవితం కావాలని అందరం అనుకుంటాం కదా అండి. ఎస్, ఒక ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని వారి కోసమే ఒక మంచిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః సార్. సార్, ఒక్కరింట్లో ఏదో ఒక సమస్య, చాలా కొంతవరకు మాత్రమే ప్రశాంతంగా ఉన్నారు, కొందరు మాత్రం ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. వారికి ఏమైనా ఒక శ్లోకం ద్వారా కానీ, ఒక పరిహారం ద్వారా కానీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏమైనా సలహా ఇస్తారా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనిషికి ప్రశాంతత లోపించడానికి, మనకెందుకు కష్టాలు వస్తున్నాయనడానికి మనకి శాస్త్రాలు చెప్తున్న అంశం ఏమిటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాశాడు, సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాస్తే కరెక్ట్గా మార్క్స్ వస్తాయి, సక్సెస్ అవుతాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అతను సరిగ్గా చదవకుండా, సరిగ్గా ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు. అలాగే మన లైఫ్ అంతా కూడా పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మలు, లేకపోతే మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి కొన్ని తప్పిదాలు, అది నిర్ణయం అవ్వచ్చు, ఒక డెసిషన్ కావచ్చు, ఏదైనా కానీ. ఇక్కడ ఏంటంటే మనం ఒకదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. ఏంటది అంటే పూర్వజన్మ కర్మ. నేను పూర్వజన్మలో చేసిన కర్మ నన్ను ఇప్పుడు వెంటాడుతుంది, ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, ప్రశాంతత, ఆనందం అనేటువంటిది బాహ్యంగా కాకుండా అంతర్గతంగా ఉంటుంది. మనం ఫస్ట్ దేనైనా ఎలా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు వ్యక్తులకి లక్ష అప్పు ఉంది. ఒక వ్యక్తి చాలా ఈజీగా తీసుకుంటాడు, ఏమైంది ప్రతి నెల 10,000 కట్టేస్తా, 10 నెలలు అయిపోతుంది అని బిందాస్గా ఉంటాడు. ఇంకో వ్యక్తి అమ్మో ప్రతి నెల 10,000 పోతున్నాయి, ఏంటి పరిస్థితి అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ నీ ఇన్నర్ మైండ్లో నువ్వు ఒక ప్లానింగ్ కనుక చేసుకోకపోతే, ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కువగా బాధపడేది అప్పులు బాధలు. గమనించండి, కావాలంటే డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు మెయిన్గా. ఎందుకు అంటే ఫస్ట్ క్లారిటీ లేదు వాళ్ళ మైండ్కి. ఫస్ట్ మీ మైండ్కి మీరు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల బాధపడుతుంటారు. ఎలా అంటే అప్పులు ఎందుకు చేస్తావు, ఒక ఇల్లు కోసమో, వాహనం కోసమో, లేకపోతే సరదాగా ఖర్చు పెట్టుకున్నావు, వెకేషన్కి వెళ్ళి, పెళ్ళానో, ఇంకోటనో క్రెడిట్ కార్డ్ వాడావో ఉంది కదా. అంటే నీకు ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు ఎందుకు అప్పు చేస్తున్నావు. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ ఒక అప్పు నువ్వు చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా తీర్చాలన్నప్పుడు నువ్వు ఒక పేపర్ తీసుకొని ఒక మార్జిన్ కొట్టి దానికి 2 భాగాలు చేసి దాన్ని, నీకు ఎంత ఆదాయం ఉంది, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, లేకపోతే వ్యాపారం చేస్తున్నావా, నువ్వు ఎంత మంత్లీ ఎంతెంత కట్టగలవు. ఎప్పుడు కూడా అప్పు అనేటువంటిది అసలుతో సహా కట్టేలా పెట్టుకోవాలి, కానీ ఉట్టి వడ్డీ కట్టకూడదు. ఇది అందరూ చేసే పెద్ద బ్లెండర్ మిస్టేక్. ఈ వడ్డీ, కేవలం వడ్డీ కట్టే కార్యక్రమం కనుక మనం పెట్టుకున్నాము అంటే మీరు జీవితంలో బాగుపడలేరు. అయితే ఎప్పుడైతే మీకు ఎందుకు పేపర్ మీద రాయమంటున్నానంటే, 2 మార్జిన్ ఎందుకు కొట్టమంటున్నానంటే, మీకు టైం బాగుంటే ఎలాగా, మధ్యలో ఏదైనా జాబ్ పోయి వ్యాపారం డల్ అయితే ఇంకెంతకాలం పట్టవచ్చు అనే దాన్ని క్లియర్గా మీరు రాస్తే, పెన్ పేపర్ తీసుకొని మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇంతకాలంలో నువ్వు అప్పు తీర్చబోతున్నావు. ఇది అప్పు ఒకటే కాదు, సమస్య కూడా. ఒక్కొక్కసారి బాస్తో సమస్య ఉంది ఆఫీస్లో, నువ్వు ఆఫీస్ మారిపోవాలనుకుంటున్నావా, లేకపోతే ఆ బాస్ తత్వమే అదని నువ్వు అర్థం చేసుకోగలుగుతావా, లేకపోతే ఏమిటి అసలు నేను ఎందుకు అంటున్నాడు ఆ బాసు అనే దాన్ని నువ్వు ప్రతి దానికి మనం ఫస్ట్ ఆలోచించడం నేర్చుకోగలగాలి. బాధపడ్డం కాదు, ఫస్ట్ మీరు దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేసుకుంటామో సెట్ అవుతుంది. ఇప్పుడు అదే అప్పులు ఉంది, మరి సరైన అనాలిసిస్ చేసుకుంటాను, మరి దీనికి అమ్మవారికి సంబంధించిన నామం ఏమైనా ఉంటుందా అంటే, ఎవరి జన్మజాతకంలో అయినా 6వ స్థానం ఎక్కువగా ఓవర్ యాక్టివ్ అయ్యి నెగటివ్ ట్రిగర్ అయితే వీళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఓం అపర్ణాయే నమః అనే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అపర్ణాయ నమః. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మరి ఫైనాన్షియల్ గా గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, ఇది చేసుకోవాలి. అయితే ఏ మంత్రమైనా సరే మినిమం 40 మినిట్స్ చేయాలి. మీరు 2 నిమిషాలు చేస్తారంటే కుదరదు. ఎలా అంటే, ఇప్పుడు మీరున్నారు, సంథింగ్ ఎవరైనా ఒక అబ్బాయి ఉన్నాడు, జిమ్కి వెళ్తే స్ట్రెంత్ అవుతాం, స్ట్రాంగ్ అవుతాం, కండలు పెరుగుతాయి. కానీ ఎంతసేపు వెళ్ళి చేయాలి, 2 నిమిషాలు చేసొస్తే కాదు, 5 నిమిషాలు చేసొస్తే కాదు, కనీసం 1 అవర్ 2 అవర్స్ వర్కౌట్ చేయాలి. దాని తగ్గ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి. చాలా లెక్క ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక మంత్రం చేసేటప్పుడు ఒక 40 నిమిషాలు మినిమం పెట్టుకోండి, 1 అవర్ పెట్టుకోండి. అప్పుడు కానీ మీకు ఎనర్జీ కనెక్టివిటీ అవ్వదు. ఒక దేవత మీకు ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎంతోసేపు చేయాలి. చేస్తే కానీ, ఇప్పుడు ఒక మనిషిని మీరు
ఒక నిమిషం ఇలా మాట్లాడి వెళ్ళిపోయిన దానికి, ఒక మనిషితో కూర్చొని ఒక గంట సేపు కూర్చొని. కూర్చున్న దానికి చాలా తేడా ఉంటుంది. అవును సార్. అబ్సల్యూట్లీ. అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ వస్తుంది. ఒక మాట మాట్లాడుకుంటారు, అభిప్రాయాలు పెరగొచ్చు. అంతేగాని ఏదో నేను ఒక నిమిషం ఇలా అనేసానంటే నాకు దేవుడు చూడట్లేదు, ఏదో 11 సార్లు చదివేసాను ఈ మంత్రాన్ని నాకు రాలేదు అనుకుంటే కాదు అంటారు. ఎలా అయితే జిమ్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారు, ఎస్ సార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. అలాగే మనం ఫుడ్ అయినా కూడా మంచి ఫుడ్ బాగా తింటే బాగా బలంగా ఉంటాం. ఏదో కాజు తింటే బలం వస్తుంది అన్నారు, రోజుకు ఒక కాజు గింజ తిన్నానంటే నాకు బలం రాలేదంటే అవును సార్. రాదు కదా. అలాగే ఫైనాన్స్ కి అయితే ఈ మంత్రం. అలా కాకుండా వివాహం అవ్వట్లేదని కొంతమంది బాధపడుతున్నారు. అవును లలిత సార్. సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. కొంతమందికి వివాహం అయ్యి కూడా ఇబ్బందులు వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే 7th house అండ్ 12th house పాడవుతుంది వారికి. 12th house కనుక ఎవరికైనా జన్మజాతకంలో పాడైంది అంటే కనుక వివాహ జీవితంలో గొడవలు ఉంటాయి. అది మనం చాలా స్పష్టంగా జాతకం చూసి చెప్పేసేయచ్చు. మీకు వివాహ జీవితం ఇలా ఉంటుంది, ఇలాంటి వ్యక్తి వస్తారు, ఇలాంటి పర్సనాలిటీ మీకు జీవిత భాగస్వామి అవుతుంది. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, అది ఖచ్చితంగా తెలుస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో. అలాగా మీకు వివాహం విషయంలో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః చేసుకోవాలి. 40 నిమిషాలు, ఏదైనా 40 minutes. 40 ఇంకా 1 hour చేస్తే ఇంకా హ్యాపీ. కాకపోతే మీరు చేసేటప్పుడు భావన కనెక్ట్ అవ్వాలి. ఏ విధమైన భావన ఉండాలి? అమ్మని ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తిని పక్క రూమ్ లో ఉన్న వ్యక్తిని పిలుస్తున్నారు, పిలుస్తున్నామనే భావంతో ఎలా పిలుస్తారు? లోపల లోపల పక్కన ఎవరో ఎగ్జాంపుల్ రవి అనే వ్యక్తి ఉన్నాడు, రవి 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 అని మనలో అనుకుంటావా? అవును. గట్టి పిలుస్తా రవి అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? అతనికి వినిపించాలి, అతను మన మాట మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రావాలి అని. రావాలని ఎలా అయితే పిలుస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారిని పిలుస్తున్నాము, అమ్మవారిని భావనతో చేస్తున్నామని చేస్తేనే అవుతుంది. మీరు ఒకవైపు చేస్తే ఇంకోటి ఏదో ఆలోచిస్తూ నేను ఆఫీస్లో వాడు అలా అన్నాడు, తప్పిదం అదే. ఆ ఆఫీస్లో అలా అన్నాడు, పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాడు, వాడు వెళ్ళాడా లేదా, లేకపోతే అమ్మాయి మరి ఒక ఏజ్కి వచ్చింది, మాటిమాటికి ఫోన్ చూస్తుంది, ఏమైనా ఇంకేమైనా లవ్లో పడిందా, అంటే అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఏం చెప్తానంటే ఏ జపానికైనా మీరు కూర్చునేటప్పుడు ఫస్ట్ మీ మైండ్ కామ్ డౌన్ చేసుకోండి. చాలా ఆలోచనలు వస్తాయి, కానీ ఈ ఆలోచనలు ఏవి నేను జపం చేసేటప్పుడు చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అనుకోవాలి. నేను ఇప్పుడు ఈ 40 నిమిషాలు గంట సేపు చేసే జపంలో నేను కంప్లీట్గా అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయగలిగితే నాకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నేను ఈ టైంలో ఆలోచిస్తే ఆలోచన వల్ల నాకు ఆ సమస్య తీరదు, ఇక్కడ జపము సరిగా చేయలేము, ఏది పనికిరాదు, ఆ 40 నిమిషాలు వేస్ట్ గా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ మైండ్ లో ఇది ఫిక్స్ అయి చేయాలి, ఫిక్స్ అయి కూర్చోవాలి. ఖచ్చితంగా అలా కూర్చొని చేయగా ఒక పాజిటివ్ ఎనర్జీ, అమ్మవారు అనేటువంటి ఒక ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు ప్రతిదీ కూడా సిద్ధించడం జరుగుతుంది. ఓకే సార్. అంటే సార్ ఆ పాజిటివ్ ఎనర్జీ టైంలో చేస్తాము, అది ఉదయం పూటే చేయాలి, మధ్యాహ్నం అలా ఏమైనా చెప్తారా సార్? ఉదయం కానీ రాత్రిపూట కానీ చేయొచ్చమ్మా. ఓకే. అయితే నేను అనేది ఏంటంటే త్రికాల సంధ్యలోనే చేసేవాళ్ళు ఉంటారు, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఉదయం రాత్రి ఈజ్ బెస్ట్. అందరికి కుదరదు కదా, ఇప్పుడు జాబ్కి వచ్చేసినప్పుడు మీరు వచ్చారు, మీకు మిమ్మల్ని చేసుకోమంటే అక్కడ చేసుకుంటారు, మధ్యాహ్నం పూట జాబ్ ఉంటుంది కదా. అట్లా ఏంటంటే కనీసం ఉదయం సాయంత్రం చేస్తూ, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలగాలి. ఇది పూర్వజన్మ కర్మ, రైట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే కొంతమందికి మనీ రిలేటెడ్గా వస్తే, కొంతమందికి రిలేషన్ ఇష్యూస్ ఉంటాయి. అంటే అవతల వాళ్ళు అన్నదాన్ని అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, దాన్ని మైండ్లో పెట్టుకుని ఒకటే తిప్పుకోవడం. సమస్య 99% ఆఫ్ పీపుల్కి ధన సంబంధించిన సమస్య ఉంటే 1% పీపుల్కి ఎన్నో రిలేషన్ ఇష్యూస్ ఉంటాయి. అత్తతో పడకపోవడం, తమ్ముడితో పడకపోవడం, అన్నతో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే వీళ్ళ పూర్వజన్మ కర్మలు ఇవన్నీ. జాతకాన్ని చూసి మీకు ఎవరితో రిలేషన్ బాగుంది, ఎవరితో రిలేషన్ బాగలేదు కూడా చెప్పొచ్చు. మనిషిని చూడాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంత స్పష్టంగా ఉంటుంది జాతకం. అంటే ఇక్కడ జాతకంలో ఎందుకు స్పష్టంగా ఉంది, వీళ్ళ పాస్ట్ లైఫ్ లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా అది వచ్చింది. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడి నుంచి అయినా సరే నేను రిలేషన్స్ బాగుండాలి. ఒక అన్నదమ్ములతో పడట్లేదంటే పాస్ట్ లైఫ్ లో ఆ వ్యక్తి ఆ తమ్ముడితోనో, అన్నతోనో, అక్కతోనో, చెల్లితోనో సరిగ్గా ఉండలేదు, కావాలని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆ కర్మ ఏం చేస్తుంది అంటే ఈ రూపంలో వస్తుంది మనకి. ధన్యవాదాలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.